ఈస్టర్ పునరుద్ధానపు దినమున నా తండ్రి అయా నీకు స్తోత్రములు నా ప్రభా. నీవు మరణమును గెలిచి లేచిన విధముగా నా తండ్రి అయా మీరు ఈ లోకాన్ని సాతాన్ని పాపాన్ని గెలిచి మరణము ముళ్ళును విరిచి అయా మా కొరకు నా తండ్రి పరలోక రాజ్యమునకు వెళ్ళినటువంటి దేవా, మా కొరకు నా ప్రభా అయా మరణమును గెలిచినటువంటి దేవానికి స్తోత్రము తెలియజేసుకుంటున్నాము. ఆ రీతిగా నా ప్రభా మాకందరికీ మీరు మీ శక్తిని మీ బలమును అయా మీ అధికారమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము నా ప్రభా. ఏ విధంగా అయితే నా ప్రభా ఈ లోకాన్ని సాతాన్ని అయా పాపాన్ని మీరు గెలిచి ఉన్నారు నా ప్రభా, అదే విధంగా మేము కూడా మీ అందరము కూడా నా తండ్రి ఈ లోకాన్ని పాపాన్ని సాతాన్ని గెలిచి అయా నీ కుమారుల వలె నీ కుమార్తెల వలె అయా నీ రాకడకు సిద్ధపరిచే వారముగా అయా సిద్ధపడే అయా విధానంలో మమ్మల్ని నడిపించమని, నీ మార్గంలో నిందారహితంగా నీ మార్గంలో అయా నీవు కోరినటువంటి పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని వేడుకొనుచున్నాము నా తండ్రి. సజీవుడు వేణ మా దేవా, సర్వోన్నతుడు వేణ మా తండ్రి అయా ఈ యొక్క మార్గంలో ఈ లోకంలో నా ప్రభా ఎక్కడ ఏ చోట నా ప్రభా అయా ఏ ఒక్కనైతే నీకు స్తోత్రములు తండ్రి, ఏ పరిస్థితికి లొంగకుండా నా ప్రభా నీ వైపు చూస్తూ ఆ ఇరుకైన మార్గంలో ముందుకు వెళ్ళి నీ కొరకు నా ప్రభా అయా వాడబడే పాత్రల్లో మమ్మల్ని చేయమని, తీర్చిదిద్దమని, నిలబెట్టమని, చేతబట్టే వాడుకోమని వేడుకొనుచున్నాము నా తండ్రి. అద్భుతకరుడైన మా దేవా, మీరు మా కొరకు నా తండ్రి చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి నీకు స్తోత్రములు. మా జీవితంలో మా కుటుంబాల్లో అయా అయా మా బ్రతుకులో మీరు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు తండ్రి. దేవానికి స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొనుచున్నాము నాయన. అదేవిధంగా నా ప్రభా సంఘానికి జ్ఞాపకం చేసుకున్న సంఘ సరిహద్దు విశాలపరచండి, ఉనికిని విస్తరింపచ్చండి, వ్యాపింపచ్చండి, ప్రకటింపచ్చండి. చోటు జరిగిన ప్రతి ఆరాధన బట్టే నీకు వందనాలు, జరిగిస్తున్న ప్రతి జయకరమైన అయా ఆరాధన బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు అయా. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలని మంచి ఆరోగ్యం దయచేయండి, స్థితిగతులు మార్చని, ఉన్నత ఉద్దేశాలు నెరవేర్చండి. ప్రతి రోగం నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి చీకటి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరికీ సాక్షులని రాయబారులుగా నిలబెట్టమని వేడుకొనుచున్నాము నా తండ్రి. అయానికి స్తోత్రం. అదేవిధంగా నా ప్రభా ప్రార్థన చేస్తున్నాగా తండ్రి సుభాషను మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేసి, ఉండబడిన ప్రతి కాడిని అయా ఉండబడిన ప్రతి శాపమును కొట్టివేమని వేడుకొనుచున్నాను. దుష్టుని యొక్క ప్రయత్నాలు, దుష్టుని యొక్క పన్నాగములన్నింటినీ యేసుక్రీస్తు నామములో రద్దుపరచండి, యేసు నామములో తొలగించండి. తన చుట్టూ అగ్నికంచ ప్రాకారం నిలపండి, వాము చుట్టూ నడుపుతున్న అగ్నికంచ ప్రాకారం నిలపండి, కుటుంబం చుట్టూ తన అగ్నికంచ ప్రాకారం నిలుపమని సేవలో నా ప్రభా ఇంకా దేశ విదేశం అనేక ప్రాంతాల్లో అయా తోడుగా సహాయంగా నడిపించుకోమని అయా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే నా ప్రభా ప్రార్థన కోరి ఉన్నారు ప్రతి అయా ఒక్కరిని జ్ఞాపకం చేసి ప్రతి అవసరత, ప్రతి అక్రత ఇచ్చండి, ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి చీకటి దురాత్మ శక్తుల ప్రభావం నుండి విడిపించి స్వస్థపరిచి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. అదేవిధంగా నా తండ్రి మీకు స్తోత్రాలు. 29వ తారీఖు జరగనున్నటువంటి నా ప్రభా కృతజ్ఞత ఆరాధన జ్ఞాపకం చేసుకునండి. ఆరాధన ఆదించడానికి ఆధిపత్యం జరిగించుకోనండి నా ప్రభా. నామ మహిమకరంగా, నామ ఘనతకరంగా జరిగించుకోమని అయా మీ దాసుడు ప్రభా మా తండ్రి ఇసాకంగా నా తండ్రి అయా మీ సేవలో రాణి ఉన్న 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రములు నా ప్రభా. అయ్యా కావాల్సినటువంటి వనరులు మీరు సృష్టించండి, ఆకాశ వాటిని విప్పండి, గుబ్బులు విప్పండి, సహాయం చేయమని, అందుకు కావాల్సిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మీరే జరిగించుకోమని వేడుకొనుచున్నాం. అని మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆరోగ్యం తెచ్చండి, కుటుంబం చుట్టూ అయ్యా మీ ఎగ్రికంత ప్రాకారం నిలబడి వందలకండి డానీ నాన్నగారిని అన్నగిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని గట్టి రెప్పల కాచి కాపాడమని వేడుకొనుచున్నాం అన్నారు. అయా ప్రయాణం చేస్తున్న ప్రయాణమంతలో తోడుగా ఉండండి, వాహన చుట్టూ ఎగ్రికంత ప్రాకారం నిలబడిన ప్రభా అయా దేశ విదేశాలు అనేక ప్రాంతాలు మీరు చేతపట్టి వాడుకునండి. అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహత్కారం, సూచనలు జరిగించుకోమని అన్నకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును కొట్టివేయండి. ప్రతి సైతం యొక్క పన్నాగములు, మనుషుల యొక్క కుయుక్తులు, ఆలోచనలన్నింటినీ చెల్లించుకోవచ్చు. ఆ ప్రార్థన అంతా నీ ఘనమైన నీ దయగల కృపగల హస్తంలో తప్పచెప్పచ్చు. మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా ఆకాశం తీసుకున్నాం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ స్నేహము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.